find the extension of length L and area A, mass M, and Young's modulus of elasticity Y under its weight. This is the rod of length L, mass M, area of cross section A, Young's modulus Y. So Young's modulus is equal to FL by A delta L. Find the extension of length and adugutunnam. Find the extension of length. Delta L is equal to FL by AY. అయితే when rod is fixed at one end, when force is applied, what happened? Every L length of the conductor, every DL element has extension. Every DL element has L length of the conductor. There is a small element is dx. Small element is dx. DL. Every small element has extension DL. Extension increases in L length of the conductor. Some element DL. Another DL element, extension increases. Another DL element, extension increases. Another DL element, extension increases. L length of the conductor. Elongation in every dx element, change in length. DL is equal to F into DL by A into L length ki M mass ni kaligu. L length of the conductor, mass M. Mari DL length of the conductor mass ఏమవుతుంది? M by L into X. L length of the conductor mass M అయితే DL length of the conductor mass is equal to M by L into X. This force, ఈ DL length force F అయితే F is equal to formula MA. F is equal to M by MA అంటే M by L into X into G. M by L into X into G. సో ఇప్పుడు స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం. దీని నుంచి కంప్లీట్ ఎలిమెంట్ కావాలి అంటే ఏం చేస్తాము? ఇంటిగ్రేషన్. F into F value is M by L into X into G into DL by DL means X by L is equal to integral DL is equal to integration. ఇందులో కాన్స్టెంట్ వాల్యూస్ M by L into G A Y
integral x dx 0 to L mg by ALy into x square by 2 0 to L. Integral x dx ఫార్ములా ఏంటి అంటే x power n plus 1 by n plus 1 అంటే x dx by is equal to అంటే mg ALy into L square by 2. So delta L is equal to L cancel half mg A into సో దీన్ని ఇంకా మనం చెప్పాలి అంటే ఆల్రెడీ FL by AY అంటే mg ఇంటూ L by AY కదా ఇది. దీన్ని మనం ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ చేస్తున్నామో m లెంగ్త్కి m మాస్కి లెంగ్త్ L అయింది కాబట్టి ఎక్స్టెన్షన్ అలాంగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లెంగ్త్ Lకి ఏమవుతుందంటే L by 2 అవుతుంది. సో L వాల్యూని ఇందులో L by 2గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి mgL by 2 ఇంటూ A ఇంటూ యంగ్స్ మాడ్యులస్. అలా షార్ట్కట్లో మనం చేయాల్సి వస్తే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు. L వాల్యూని L by 2 అని తీసేసుకుంటే ఇదే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ లెంగ్త్ L అని అడిగారు కనుక L లెంగ్త్కి మాస్ mగా తీసుకుంటున్నప్పుడు DL లెంగ్త్కి మాస్ ఏమవుతుంది L by 2 అవుతుంది. సో దాని ప్రకారం వేస్తే mgL by 2 ఇంటూ AY అది షార్ట్కట్లో, లేదంటే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. elongation in every dx element, change in length dl is equal to f into dx by ay. So దాని ప్రకారం ఇలా. నెక్స్ట్ another sum. దీని లెంగ్త్ 2L లెంగ్త్ అని కలిగి ఉంది. ఇది థిక్ కాపర్ వైర్, ఫోర్స్ F ఫోర్స్ అప్లై అవుతుంది. ఇక్కడ నుంచి దీనికి అప్లై చేసే ఫోర్స్ F. ఇది థిన్ కాపర్ వైర్, ఇది L లెంగ్త్ అని కలిగి ఉంది. దీని రేడియస్ R, దీని రేడియస్ 2R. If arrangement is stretched by applying forces at two ends, ratio of elongation in thin wire to that a thick wire. రేషియో అడుగుతున్నాడు. ఇక్కడ ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2R కలిగి ఉంది. అనదర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ R చూపిస్తోంది. ఫోర్సెస్ ఇవి రెండు కూడా టెన్సైల్ ఫోర్సెస్లో ఉంది రాడ్స్. ఇది థిక్ కాపర్ వైర్, ఇది థిన్ కాపర్ వైర్. మనల్ని ఏం అడుగుతున్నారు? రేషియో ఆఫ్ థిన్ వైర్ టు దట్ ఏ థిక్ వైర్. థిన్ కాపర్ వైర్ టు థిక్ కాపర్ వైర్ రేషియో ఎంత అని అడుగుతున్నారు. యంగ్స్ మాడ్యులస్కి ఫార్ములా FL by A delta L. డెల్టా Lకి ఫార్ములా FL by YA.
ఇప్పుడు ఈ రేషియోని క్యాల్కులేట్ చేయమంటున్నారు. ఏవైనా టెన్సైల్ ఫోర్స్ అంటే ఏమని చెప్పాను, ఒక చ్యూయింగ్ గమ్తో కానీ వాల్ పుట్టి కానీ ఆటా పుట్టి కానీ తీసుకుంటున్నప్పుడు మనం ఆ డఫ్ని ఇలా స్ట్రెచ్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఇది పుల్ చేస్తూ ఉంటే మనం ఎంతైతే పుల్ చేస్తూ ఉంటామో అంతవరకు మనం ఫోర్స్ అప్లై చేస్తున్నంతసేపు అది ఎలాస్టిక్ అవుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ 10 న్యూటన్ ఫోర్స్ ఇచ్చాను, ఇక్కడ 16 న్యూటన్ ఫోర్స్ ఇచ్చాను. మొత్తం రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఎంత పనిచేస్తుంది అంటే 6 న్యూటన్స్. ఎటువైపుకి పనిచేస్తుంది అంటే ఫోర్స్ ఎటుంటే అటే పనిచేస్తుంది. 16 న్యూటన్స్ మైనస్ 10 న్యూటన్స్, వాట్ ఈస్ ద వాల్యూ 6 న్యూటన్స్. ఎటువైపు హయ్యర్ ఫోర్స్ ఉంటే అటు పనిచేస్తుంది. అలా కాకుండా ఇటు 12 న్యూటన్స్ ఇచ్చాను, ఇటు 10 న్యూటన్స్ ఇచ్చాను. ఎటువైపు పనిచేస్తుంది అంటే 2 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది. అలా కాకుండా ఇవి రెండు కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్స్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, లెంగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అయితే ఇవి రెండింటి యొక్క రేషియో అడుగుతున్నారు. అంటే రెండింటి మధ్యన ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇది సేమ్ రాడ్ లెంగ్త్ ఉంది కనుక అలా చేస్తాం. అలా కాకుండా డిఫరెంట్గా ఉందనుకోండి, అప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డెల్టా ఎల్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్ మీద అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ మీద ఈ ఎలాంగేషన్ డిపెండ్ అవుతుంది. ఎలాంగేషన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ లెంగ్త్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో డెల్టా ఎల్ అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ యంగ్స్ మాడ్యులస్ వాల్యూ, ఏ వాల్యూ అంటే రెండు కాపర్ వైర్స్ యొక్క యంగ్స్ మాడ్యులస్ సేమ్గా ఉంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కనుక ఎఫ్ ఫోర్స్ సేమ్ ఫోర్స్ పనిచేస్తుంది రెండింటి మీద. ఇటువైపు ఎంతైతే ఫోర్స్ పనిచేస్తుంది ఇటు కూడా అంతే ఫోర్స్ పనిచేస్తున్నప్పుడు అప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎల్ మీద, ఏ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎల్ బై ఏ బై ఎల్ బై ఏ, L1 by A thin copper wire, L2 by A2. థిన్ కాపర్ వైరు లెంగ్త్ ఎంతగా ఇచ్చారు L, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr² బై L2 యొక్క లెంగ్త్ 2L బై A2 వాల్యూ π ఇంటూ 2r². L by πr² ఇంటూ π ఇంటూ 4πr² by 2L. L క్యాన్సిల్, π క్యాన్సిల్, 4 into r². ఓకే, 2 ఇందులో 2 టైమ్స్, r² క్యాన్సిల్, రేషియో ఎంత 2. దట్ ఈస్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లమ్స్ చూసి ఈ మెథడ్స్లో మిగిలిన ఇలాగే హ్యాండ్ షీట్స్ 2 and 3 ఇంచుమించుగా ఇలాగే ఉన్నాయి సమ్స్ అన్నీ. మీరు చేయగలిగినన్ని చేయండి. నేను ఆ సమ్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సమ్స్ ప్రిపేర్ చేశాను. సో మిగిలినవి మీరు చేయండి, రానివి నేను చెప్తాను. నెక్స్ట్ అనదర్ టాపిక్ ఈజ్ energy stored in a stretched string. Energy stored in a stretched string. అయితే ఒక వైర్ని తీసుకున్నాను, L length of the wire ni. What is the length of the wire? L. దీనికి ఫోర్స్ అప్లై చేశాను.
ఫోర్స్ అప్లై చేసినప్పుడు లెంగ్త్ ఇంక్రీజ్ అయింది. ఆ ఇంక్రీజ్ అయిన లెంగ్త్ డెల్టా ఎల్గా తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్. అయితే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F is proportional to delta L. F increases, delta L is also increases. Small work done in stretching wire by అంటే ఎలాంగేషన్ అనేది ఎలా జరుగుతుందని చెప్పాను. మనం ఎక్కడైతే వైర్కి ఫోర్స్ అప్లై చేసామో ఇక్కడ కంటే బాడీ ఒక ఫిక్స్డ్ ఎండ్ దగ్గర కంటే దాన్ని దాటిన దగ్గర నుంచి ఎలాంగేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఎల్ లెంగ్త్కి దిస్ ఈజ్ ఎల్ లెంగ్త్. ఈ ఎల్ లెంగ్త్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు స్ట్రెచ్ అయ్యేటటువంటిది లెంగ్త్ ఇక్కడ వరకు స్ట్రెచ్ అయింది. ఎక్స్ డిస్టెన్స్ స్ట్రెచ్ అయినప్పుడు దీనిలో మనం ఒక స్మాల్ ఎలిమెంట్ని డిఎక్స్ ఎలిమెంట్ని తీసుకుంటున్నప్పుడు అంటే స్మాల్ వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ వైర్ బై డిఎక్స్ అమౌంట్, స్మాల్ వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ వైర్ by dx amount when it is stretched up to x amount, when it is stretched up to x amount. అంటే ఎడిషనల్గా అక్కడ వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ డన్నే ఇక్కడ మనం తీసుకునే ఎక్స్టెన్షన్ అనేది ఎక్స్గా తీసుకుంటున్నప్పుడు అందులో స్మాల్ ఎలిమెంట్ డిఎక్స్ అవుతుంది కనుక డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటాము, ఎఫ్ ఇంటూ డిఎక్స్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మన డిస్ప్లేస్మెంట్ అనేది స్మాలర్గా తీసుకుంటాం, వర్క్ డన్ కూడా స్మాల్గానే జరుగుతుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఏ ఇంటూ ఆ డెల్టా ఎల్ అనేది ఏమిటి, ఇక్కడ స్మాల్ వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ వైర్ బై డిఎక్స్ అమౌంట్ వెన్ ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ అప్ టు ఎక్స్ అమౌంట్. ఎంతవరకు స్ట్రెచ్ అవుతుంది అంటే ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్. ఆ డెల్టా ఎల్ ప్లేస్లో ఎంత స్ట్రెచ్ అయింది, ఇక్కడ ఎక్స్ అమౌంట్కి స్ట్రెచ్ అయింది. ఏ ఇంటూ ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్. సో స్మాల్ వర్క్ డన్ కనుక కంప్లీట్ వర్క్ డన్ ఏమవుతుంది అంటే ఇంటిగ్రేషన్ చేస్తుంది. YAX by L into dx. Constant values YA by L into integral x dx. Integral x dx x power n plus 1 by n plus 1 formula. So L into x square by 2. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 0 into delta. L into 1 by 2 into delta L square into L తో మల్టిప్లికేషన్ చేసి L తో డివైడ్ చేయండి. A into L
by 2 into delta L by L into L whole square. A into L is equal to volume. Y into V into strain whole square by 2. One by 2 into Young's modulus into volume into strain గా అయింది, strain whole square. Half into volume into y into strain into strain. Young's modulus is equal to stress by strain. Stress is equal to Young's modulus into strain ena. So half into volume into stress into strain. Integral dW is equal to double. Already total work done is stored in potential energy. U is equal to potential energy. Work done is also a potential. U is equal to half into volume into stress into strain. దీన్ని potential energy per unit volume is equal to half into stress into strain. ఇలా కూడా రాయొచ్చు. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఎలా తీసుకుంటాం ఇక్కడ? F is equal to y Young's modulus into area of cross section into delta L by L. ఈ ఫార్ములా మనకు తెలుసు. F increases, elongation is also increases. Small work done in stretching wire by dx amount when it is stretched up to x amount కి ఎంత? W is equal to force into displacement. ఇక్కడ elongation is smaller value, అది dx గా ఆ స్మాలర్ వాల్యూని ఇక్కడ dx గా తీసుకుంటున్నాం డిస్ప్లేస్మెంట్ని. అప్పుడు టోటల్ వర్క్ డన్ కూడా స్మాల్గానే జరుగుతుంది. సో దాన్ని yAx by L into dx గా రాశాను. ఇంటిగ్రల్ x dx అంటే x²/2 సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ ఎలాంగేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అంటే 0 to delta L. delta L by L whole square. ఇక్కడ Lతో మల్టిప్లికేషన్ చేసి Lతో డివైడ్ చేశాను. Young's modulus into A into L by 2 into delta L by L whole square. ఏమిటి వచ్చింది? స్ట్రెయిన్ హోల్ స్క్వేర్. వాల్యూమ్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ స్ట్రెయిన్. దీన్ని Young's modulus is equal to stress by strain. Young's modulus into strain is equal to stress కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? హాఫ్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఇక్కడ వర్క్ డన్ ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీ రూపంలోనే ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఇది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని అడిగినా లేదా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ప్రింగ్ అని అడిగినా రెండింటికి సేమ్ ఫార్ములాస్. రెండు కూడా ఒకటే, రెండు ఫార్ములాస్. ఏది అడిగినా సరే ఇదే రాదు. ఓకేనా? A square lead slab of side 50 centimeters and thickness 10 centimeter is subjected to a shearing force 9 into 10 power 4 Newton. How much upper edge will be displaced if shear modulus of elasticity G is equal to 5.6 into 10 power 9 Newton per meter square per lead. ఇలా ఇచ్చేసాం. ఇప్పుడు ఇందులోంచి మనకి ఏమని అడుగుతున్నారు? షియర్ మాడ్యులస్ అడుగుతున్నారు. ఎంత అని అడుగుతున్నారు.
షియర్ మాడ్యులస్ అంటే ఏమని చెప్పాను? టేక్ ఏ బ్లాక్ తీసుకోండి, ఈ బ్లాక్ని మనం ఒక ఎడ్జ్ ఫిక్స్ చేసేయండి, ఫోర్స్ అప్లై చేస్తే ఏం జరుగుతుందని చెప్పాను? ఇది స్ట్రెస్ 4F/A అయితే ఇది ఏమవుతుంది? హెచ్ లెంగ్త్ని కలిగి ఉన్నప్పుడు షీరింగ్ స్ట్రైన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ డైమెన్షన్. ఆ డైమెన్షన్ ఏంటి? ఇక్కడ తీటా. ఆ తీటా వాల్యూ ఏమని తీసుకుంటాము? Δx/h. షియరింగ్ స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు Δx/h. సో ఇప్పుడు అలాంటిది స్క్వేర్ లెడ్ స్లాబ్ అని అడుగుతున్నారు. స్క్వేర్ లెడ్ స్లాబ్ ఎంత? 50 సెంటీమీటర్స్ వన్ సైడ్, నెక్స్ట్ వన్ 10 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ థిక్నెస్ ని కలిగి. సబ్జెక్టెడ్ టు ఏ షీరింగ్ ఫోర్స్, ఇట్ ఈస్ రివిటెడ్. హౌ మచ్ అప్పర్ ఎడ్జ్ విల్ బి డిస్ప్లేస్డ్? షియర్ మాడ్యులస్ అడుగుతున్నారు. షీరింగ్ స్ట్రెస్ ఏమవుతుంది? షీరింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు F/A. F ఎంత ఇచ్చారు ఇక్కడ? 9 × 10⁴. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో 50 × 10 × 10 సెంటీమీటర్ కాబట్టి -4. 9 × 10⁴ -2 + 4 అంటే 9 × 4 + 4 8, 8 - 2 6, 10⁶ each Newton/m². Next, shearing strain is equal to Δx/h. ఆ h ఎంత ఇక్కడ? 50. సో ఇప్పుడు స్ట్రెస్ బై షీరింగ్ స్ట్రెస్ బై షీరింగ్ స్ట్రెయిన్ అంటే 9 × 10⁶ Δx/50. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? షియర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ మనకి ఎంత ఇచ్చారు? 5.6 × 10⁹. Δx 5.6 × 10⁹ is equal to 9 × 10⁶ × 50 by Δx. Δx is equal to 9 × 10⁷ × 5 by 5.6 × 10⁹. 45 by 56 into 10⁸ - 9. క్యాల్కులేట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఇలాగా షీరింగ్ స్ట్రెయిన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ పాయిసన్స్ రేషియో. పాయిసన్స్ రేషియో అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు lateral contraction strain by longitudinal elongation strain. Already you know that. లేదా transverse strain by longitudinal strain.
దీన్ని ఏమని చెప్తామంటే, ఒక వైర్ తీసుకున్నారనుకోండి, 0.5 రేడియస్ ఉన్నటువంటి వైర్ని తీసుకొని దానికి ఫోర్స్ అప్లై చేశారు. ఏమవుతుంది, ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ ఫోర్స్ని రిమూవ్ చేసిన తర్వాత, అంటే దానిలో ఎలాస్టిక్ లిమిట్ దాటిన తర్వాత వైర్లో స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అయింది అంటే దాని యొక్క రేడియస్ కూడా డిక్రీజ్ అవుతుందనేనా. లెంగ్త్తో పాటు స్ట్రెచ్ అయిన తర్వాత లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే దాని ఇనీషియల్ లెంగ్త్ కంటే లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రేడియస్ ఆఫ్ ది వైర్ ఇనీషియల్ రేడియస్ కంటే రేడియస్ ఏమవుతుంది, ఇంకా థిన్ వైర్ కింద ఫామ్ అవుతుంది. సపోజ్ 1 సెంటీమీటర్ స్క్వేర్ రేడియస్ తీసుకున్నారు, దాని అదేమవుతుంది 0.5 సెంటీమీటర్ స్క్వేర్కి మనం ఫోర్స్ అప్లై చేయగా దానిలో ఎలాంగేషన్ జరిగి 0.5 సెంటీమీటర్ స్క్వేర్కి మారుతుంది. దాన్నే ఇక్కడ ఏమంటామంటే లేటరల్ కాంట్రాక్షన్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ ఎలాంగేషన్ స్ట్రెయిన్, అంటే డెల్టా ఆర్ బై ఆర్ బై డెల్టా ఎల్ బై ఎల్. దీన్నే పాయిజాన్స్ రేషియో అంటారు. సో థియరిటికల్ వాల్యూ, ప్రాక్టికల్ వాల్యూ. థియరిటికల్ వాల్యూకి వచ్చేసరికి సిగ్మా వాల్యూస్ -1 to 0.5 ఉంటుంది. అదే ప్రాక్టికల్గా చెప్పాలి అంటే సిగ్మా వాల్యూస్ 0.2 to 0.4 వరకు ఉండొచ్చు అనమాట ఈ సిగ్మా వాల్యూస్. అది పాయిజాన్స్ రేషియో. పాయిజాన్స్ రేషియో అంటే లాటరల్ కాంట్రాక్షన్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ ఎలాంగేషన్ స్ట్రెయిన్. అంటే వైర్ని మనం తీసుకుంటున్నప్పుడు ఈ వైరు ఫోర్స్ అప్లై చేయగానే ఏమవుతుంది అంటే దీనిలో లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా డిక్రీజ్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి దానికంటే ఎల్ ప్లస్ డెల్టా ఎల్ కింద మారుతుంది. ఎల్ లెంగ్త్, ఇది ఎలాంగేషన్ డెల్టా ఎల్, ఇది ఆర్ రేడియస్ని కలిగి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే డెల్టా ఆర్ రేడియస్ని కలిగి ఉంది. సో ఆ రకంగా అంటే లెంగ్త్తో పాటు దాని యొక్క రేడియస్ కూడా ఎలాంగేషన్ జరుగుతుంది. దాన్నే ఇక్కడ పాయిజాన్స్ రేషియోగా చెప్తాం. డెల్టా లెంగ్త్ ఇంక్రీజ్ అవుతే రేడియస్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పడం కోసం అది. సో అది పాయిజాన్స్ రేషియో సిగ్మా వాల్యూస్ ఏంటి, -1 to 0.5. అదే ప్రాక్టికల్గా చెప్పినప్పుడు 0.2 to 0.4 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ అది